హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో మంచి రుచికరంగా దొండకాయ పులుసు తయారు చేసుకుందాము. మనకు పొడి పొడి కూరలతో తినబుద్ధి కానప్పుడు ఇట్లా ఒకసారి దొండకాయ పులుసు చేసుకొని చూడుర్రి. 2 ముద్దల అన్నం ఎక్కువ తింటారు. రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది. అట్లనే కర్రీ చేసి కూడా పెద్ద కష్టమేం కాదు. మస్తు తొందరగా అల్కగా మంచి రుచికరంగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తయారు చేసుకొని చూడుర్రి. ఇప్పుడు మనం ఈ దొండకాయ పులుసు తయారు చేసుకుందాము. ఈ దొండకాయ పులుసు తయారు చేయడానికి నేను ఇక్కడ ఒక 1/2 కిలో దొండకాయలను శుభ్రంగా కడిగి తీసుకున్నా. ఇప్పుడు వీటిని వీడియోలో చూపిస్తున్నట్లు నిలువులా కట్ చేసుకున్నా. ఒకవేళ మీకు గుండ్రా కట్ చేసుకోవాలనుకుంటే అట్లా కూడా కట్ చేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు మనము దొండకాయ పులుసు తయారు చేసుకుందాము. దీనికోసం ముందుగాల స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఒక 1/2 నూనె పోసుకోవాలి. నూనె కొంచెం వేడైనాక చెంచాడు శనగపప్పు, 4-5 పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక 6-7 మెంతులు, సగం చెంచాడు ఆవాలు, 1/2 చెంచాడు జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయ ముక్కలు వేసుకొని తక్కువ మంట మీద వీటిని దూరగా వేపుకోవాలి. ఇవి దూరగా వేగినాక కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయల పచ్చితనం పోయేదాకా దూరగా వేపుకోవాలి. ఉల్లిపాయలు వేగినాక 1/2 చెంచాడు ఇంగువ, సగం చెంచాడు అల్లం పేస్టు, కొంచెం కరివేపాకు వేసుకొని వీటన్నిటిని నూనెలా ఒక 10-15 సెకండ్ల పాటు వేపుకోవాలి. 10-15 సెకండ్లు అయినాక 1/2 చెంచాడు పసుపు వేసుకొని పసుపును కూడా నూనెలో వేపుకోవాలి. అన్నీ మంచిగా వేగినాయి కదా. వేగినాక ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని అన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. అన్నిటిని మంచిగా కలుపుకున్నాక దీని మీద ఒక మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు తక్కువ మంట మీద నూనెలో వేగనీయాలి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకోవాలి. 2-3 నిమిషాలు అయినాక మూత తీసి మళ్ళీ ఒకసారి అన్నిటిని కలుపుకోవాలి. అన్నిటిని కలుపుకున్నాక దీంట్లో 2 చెంచాల కారము, రుచికి సరిపడంత ఉప్పు, సగం చెంచా ధనియాల పొడి వేసుకొని వీటన్నిటిని అన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. అన్నిటిని కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే పిండుకున్న చింతపండు రసాన్ని పోసుకోవాలి. చింతపండు రసం కూడా మీకు కావాల్సిన పులుపుని బట్టి పోసుకోర్రి. ఎక్కువ పులుపు తింటే చింతపండు రసం కొంచెం చిక్కగా చేసుకోర్రి. చింతపండు రసం వేసుకున్నాక కొన్ని నీళ్ళు కూడా పోసుకోవాలి. అట్లనే కొంచెం కొత్తిమీర, అట్లనే చిన్న బెల్లం ముక్క వేసుకొని మళ్ళీ ఒకసారి వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి. చూస్తున్నారు వీడియోలో మనకు నీళ్ళు కూడా సరిపోతాయి. ఇట్లా ఉండాలి. అన్నిటిని కలుపుకున్నాక స్టవ్ మంట కొంచెం ఎక్కువ పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడకనియాలి. 2-3 నిమిషాలు అయినాక ఒక చిన్న గిన్నెల చెంచా శనగపిండి వేసుకొని ఇలా కొన్ని నీళ్ళు పోసుకొని ఉండలు లేకుండా మంచి పేస్ట్ లాగా కలుపుకోవాలి. కలుపుకున్న ఈ శనగపిండి పేస్ట్ను ఈ దొండకాయ పులుసులో వేసుకొని అన్నిటిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అన్నిటిని కలుపుకున్నాక మళ్ళీ ఒకసారి దీని మీద మూత పెట్టుకొని మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడకనియాలి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకోవాలి. 10 నిమిషాలు అయినాక మూత తీసి మళ్ళీ ఒకసారి అన్నిటిని కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒకసారి చూసుకోవాలి మనకు సరిపోయినంత పులుసు అనేది చిక్కగా ఉందో లేదా అని. సరిపోయినంత పులుసు చిక్కగా ఉంటే స్టవ్ బంద్ చేసి దించి పక్క పెట్టుకోవాలి. ఇంతే, మనకు మంచి రుచికరమైన దొండకాయ పులుసు తయారైపోయింది. చూసిరు కదా దొండకాయ పులుసు ఎంత మంచిగా ఉందో. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోర్రి. కూరలు కొంచెం పొడి పొడిగా తినబుద్ధి కానప్పుడు ఇట్లా ఒకసారి దొండకాయ పులుసు తయారు చేసుకొని చూడుర్రి. 2 ముద్దల అన్నం ఎక్కువ తింటారు. రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది. తొందరగా అవుతుంది, అల్కగా అవుతుంది.